దళపతి విజయ్ అసలు సీఎం అవుతాడా? ఇది గత కొద్ది రోజులుగా కూడా నలుగుతూనే వస్తోంది. ఆల్రెడీ 3 సార్లు గవర్నర్ దగ్గరికి వెళ్ళిన ఒక పార్టీకి సంబంధించిన అధినేత ఇదే ఫస్ట్ టైమ్ అయ్యుంటుందేమో అని చెప్పేసి అనిపిస్తుంది. మీరెప్పుడైనా ఇలాంటి కేసెస్ చూస్తే అంటే మన చరిత్రలోని ఇలాంటి రాజకీయ చరిత్రలో ఇలాగ 3 సార్లు ఎళ్ళినా కూడా ఆమోదించని గవర్నర్ ఎక్కడైనా ఉన్నా, అలాంటి ప్రభుత్వం ఉంటే కామెంట్ చేయండి. దీని గురించి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. అయితే అత్యధిక మెజారిటీతోని గెలిచారు విజయ్. అక్కడ కొన్ని సీట్లు తక్కువయ్యాయి. దాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కొద్ది సమయం ఇచ్చి కరెక్ట్‌గా చర్చలు జరిగి ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆ ఓటు వేసిన 107 స్థానాలు ఇప్పించగలిగిన వ్యక్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. ఈరోజు తమిళనాడు ప్రజలు కూడా చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు. అయితే ఇవన్నీ చూస్తూ విజయ్ చుట్టూ కూడా అనేకమైన విశేషాలు తిరుగుతూ ఉన్నాయి. ఒకటి విజయ్ కెరీర్‌ని పక్కన పెట్టారు. ఇప్పుడు మూవీస్ ఏమీ తీయట్లేదు. పూర్తిగా రాజకీయ రంగ ప్రవేశం చేశాడు ఆయన. సో, సినిమాలు చేయట్లేదు. ఇంకో పక్క ఫ్యామిలీతో తెగ ఇబ్బంది పడ్డారు. డైవర్స్ వరకు వెళ్ళింది. 25 ఏళ్ల సంసార జీవితం అంతా కూడా రోడ్డున పడిపోయింది ఈరోజు. సో, పిల్లలు దూరం అయిపోయారు. భార్య దూరంగా ఉంది. అయినా కూడా ఇది కూడా రాజకీయం కోసమే. రాజకీయాల్లో ఉన్నారు. చాలా ఇన్ని జరిగినా కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఈరోజు రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చి ఒక ముఖ్యమంత్రిగా అయ్యి కొంత ఉద్ధరిద్దాము తమిళనాడుని, తమిళనాడు తలరాతని మారుద్దామా అని ఆయనేవో కొన్ని కాన్సెప్ట్స్ పెట్టుకొని దిగారు. సో వాటన్నింటికి కూడా ప్రజలు మొగ్గు చూపారు. ముఖ్యమంత్రి మారితే బాగుంటుందని అనుకున్నారు. గత స్టాలిన్ ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని చెప్పేసి ఫీల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజు వాళ్ళు సంతోషంగా వాళ్ళ మద్దతుని తెలియజేస్తూ కూడా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. విజయ్ని గెలిపించాలనుకున్నారు. అయినప్పటికీ కూడా 3 సార్లు గవర్నర్ ఆయన దగ్గరకు తిప్పించుకుంటూ దీని వెనుక బీజేపీ కుట్ర ఉంది, అది ఇది ఉంది, మొత్తానికి ఏదో గట్టి ప్లానే జరుగుతోంది. ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనేది ఈరోజు రాజకీయ విశ్లేషణలో పండిపోయిన వారు కూడా అసలు స్టేట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. విజయ్ సీఎం బల్లగుద్ది చెప్తున్నాను అని. ఎందుకంటే నెక్స్ట్ సెకండ్కి మారిపోతుంది. అంటే ఇంత టిపికల్ జాతకమా విజయ్ది? లేకపోతే అసలు ఆ టీవీకే పార్టీ అని పెట్టడమే దానిలోనే ఏమైనా తేడా ఉందా? తమిళనాడు తలరాతే బాగోలేదా అసలు? సో ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఒక రాజకీయ విశ్లేషకులే కాదు, పండితులు పామర్లు అందరూ కూడా ఇందులోకి వస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే ఇట్లాంటివి చెప్పడంలోన మంచి దిట్ట అయిన వేణుస్వామి గారు, మీకు అర్థమైపోయి ఉంటుంది. వేణుస్వామి వచ్చాడంటేనే కంపల్సరిగా అక్కడ ఒక నెగిటివ్ తప్ప ఆయనకి పాజిటివ్ వైబ్స్ అందించడం రాదు. ఎక్కడైనా తాళతో నడుస్తామని అంటే లేదు, నేను తిరగబడి తలతో నడుస్తూ ఉంటాను అని చెప్తూ ఉంటాడు. సో ఆయన చెప్పిందే కరెక్ట్ అంటాడు. సో ఈ వేణుస్వామి చేసిన సంచలన కామెంట్స్ ఏంటంటే త్రిష మీద. త్రిష ఆయన జీవితంలోకి రావడం వల్లే సినిమాలు పోయినాయి, సంసారం పోయింది, ఇప్పుడు రాజకీయం కూడా పోతుంది అని చెప్పేసి. అసలు ఆయన రాజకీయాల్లోకి రావడానికే త్రిష కూడా ఒక సపోర్టు, ఒక మూలం తనే ఎంటర్ అవ్వండి, మీకు సక్సెస్ ఉంటుంది, ప్రజలు మిమ్మల్ని అభిమానిస్తూ ఉన్నారు అని చెప్పింది అని చాలామంది అన్నారు. బట్ ఎక్కడా కూడా త్రిష ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు, ఒక్క ప్రచారంలో లేదు, అసలు ఒక మెసేజ్ కూడా లేదు. ఓన్లీ గెలిచినప్పుడు ఆమె తిరుపతికి వెళ్ళొచ్చారు. అది కూడా ఆవిడ బర్త్డే కాబట్టి విజయ్ ఒక మంచి స్నేహితుడు అని గతంలో ఆవిడ చెప్పారు. ఈ రిలేషన్ ఉందన్నది విజయ్ వైఫ్ చెప్పారు తప్ప త్రిష నుంచి ఎలాంటి ఇది కూడా రాలేదు. అండ్ విజయ్ కూడా డిక్లేర్ చేయలేదు. సో ఇదంతా సెపరేట్ ఇష్యూ అసలు. బట్ దీన్ని మొత్తము విజయ్ అసలు రాజకీయం అనేది విజయ్ డ్రీమ్. చిన్నప్పటి నుంచి కూడా ఆయన రాజకీయ పరంగా కూడా ఆలోచిస్తూ ఉండేవాడని చాలా మంది చెప్పారు. తల్లిదండ్రులు కూడా అన్నారు. సో ఎవరు కూడా ఒకేసారి నేను రాజకీయాలు చేసేస్తాను, ముఖ్యమంత్రిని అయిపోతాను అని ఎంటర్ అయిపోరు. సో కొంత ఆలోచన ఉంది, అవగాహన ఉంది. తమిళనాడు రాజకీయాల్లో కొంత మార్పు వస్తే బాగుంటుందని అనిపించి ఉండొచ్చు. గ్రౌండ్ వర్క్ చేశాడని కొంతమంది అన్నారు. కాలేజెస్కి, అలాగే స్కూల్స్కి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి, రైతుల దగ్గరికి. సో ఇట్లాంటి కొన్ని కీలకమైన వాటిని విజయ్ టచ్ చేశాడు. సో అందుకే నిలబడగలిగాడు ఈరోజు అని చెప్పేసి. సో అసలు నిజంగానే విజయ్ సునాయాసంగా గెలవడం వెనుక ఏదో ఒక కీలకమైన కృషి అయితే ఉండుండొచ్చు. అది ఎవరికి కూడా బయటికి రావడం లేదు. అది ఒక నిధిలాగా లోపల ఉండిపోయిందని చాలా మంది అంటూ ఉన్నారు. సో ఏది ఏమైనా ఈరోజు వేణుస్వామి చేసిన సంచలన వ్యాఖ్యలు ఏంటి అని అంటే, త్రిష వల్లే మొత్తం విజయ్ మొత్తం అది నాకిపోయాడు అని చెప్పేసి. ఇక ముఖ్యమంత్రి పదవి కూడా వస్తుంది, కానీ 6 నెలలే ఉంటుంది. 6 నెలల తర్వాత మళ్ళీ మామూలే రోడ్డున పడిపోతాడు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అని ఇంకా ఆయనకి నోటుకు వచ్చిందంతా బోర్డు మీద రప్ప గీసుకుంటా వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే దీనికి సంబంధించి త్రిష రావడం వల్ల గురుబలము, గురువు మార్పు వల్ల
తమిళనాడు మొత్తానికి పెను సంచలనమైన మార్పులు వచ్చేస్తాయి. అసలు తమిళనాడు జాతకమే బాలేదు. తమిళనాడులో ఒక్కడు కూడా జాతకం బాగున్నాడు ఎవడు లేడంట మరి అన్ని లక్షల మంది ప్రజల్లో కూడాను. అది వేణుస్వామి చెప్తున్న అనాలిసిస్ అసలు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇలాంటి వాళ్ళు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చేస్తారు, కానీ ఇలాంటి వాళ్ళని ఎలా నమ్ముతారో అని చూస్తే అసలు సినీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇంత పూజలు దేనికి చేయించుకుంటారో అర్థం కాదు. అసలు తమిళనాడు స్టేట్ మొత్తం జాతకమే బాలేదంట. సో అది వినడానికి నవ్వొచ్చింది. బట్ ఎనీవే ఏదైనా కూడాను ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారానికి దాదాపుగా ఒక్క అడుగు దూరంలో ఉన్న విజయ్ ఆ ఒక్క నెంబర్తోని ఊగిసలాడుతూ ఉంది. మరి ఏ గవర్నమెంట్ వస్తుంది, విజయ్ ముఖ్యమంత్రి అవుతాడా అవడా, మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి. ఒకవేళ అయితే తమిళనాడు రాజకీయాల్లోని ఇంకా మంచి మార్పు ఏమైనా వస్తుందా, ప్రజలు ఇంకా మంచిగా అనుకున్న వాళ్ళకి కావాల్సిన వాటిని ఆ నాయకుడి నుంచి దక్కించుకోగలుగుతారా? సో దీని గురించి అయితే కామెంట్ తెలియజేయండి.